దాదాపు 3 కోట్ల మంది 3,000 పోస్టులు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇది చూస్తున్నారు కదా మీరు. అలాగే బాబు కుర్చీ అది కూర్చోండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్, కానీ మీడియా అంతా మోదీ మీడియా, మోదీ తొత్తులు మీడియా అయిపోయింది. రెండు రకాల మీడియా, మోదీ మీడియా, మోదీ తొత్తులు మీడియా. ఎన్ని గంటలకి? ఆయన లైవ్ ఆయనయే కదా ఛానళ్ళన్నీ. చిత్తశుద్ధున్న లాంటి ఏబిఎన్ వారు లైవ్ ఇస్తారు. నేను చంద్రబాబుని ఎక్స్పోజ్ చేసిన ఆయన లైవ్ ఇస్తాడు, కరేజియస్ మ్యాన్. అలాంటి వాళ్ళు 4 ఉంటే సరిపోద్ది. కానీ సోషల్ మీడియాలు ఇవ్వకపోయినా కోట్ల మంది, ఇప్పుడు ఏబిఎన్ నన్ను ఇంటర్వ్యూ చేశారు, 7-8 పోస్ట్ చేశాడు. 50 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, 90 లక్షల వ్యూస్. ఇంకో మానవుడికి లేదు. హాలీవుడ్ నెంబర్ 1 స్టార్కి లేదు, బాలీవుడ్ నెంబర్ 1 స్టార్కి లేదు. ప్రపంచంలో ఇంకొకరికి ఆ ఫాలోయింగ్ లేదని తెలిసిపోయింది కదా. కానీ మన విశాఖపట్నంలో లోకల్ యూట్యూబ్ వాళ్ళు కరెక్ట్గా తమ్నేల్ బాగా పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే మనం విశాఖపట్నం మనకు బ్యాక్ బోను. అది ప్రాబ్లము. మన మధ్య ఉన్న రిలేషను చాలా బాగుంది, కానీ ఓనర్స్ ఏమో వాళ్ళు అక్కడ వాళ్ళు. పాపం ఆ దేవుడు ఆ పీటీఐ ఆయన నెంబర్ తీసుకో మమత. అంటే 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 చంద్రబాబు నాయుడు గారిది అయిపోగానే ఏబిఎన్, TV5, ఎన్టీవీ, ఈ చౌదరీస్ అందరూ మన లైవ్లు ఇస్తారంటున్నారు. మీరు కనుక్కోండి మీ బ్యూరో చీఫ్ని, ఆ మహా న్యూస్. ఇప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడినా అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. ఆయనకి సత్యం పుట్టిన దగ్గర నుంచి తెలీదు. రాజకీయ నాయకులు అందరూ మమత ఫేస్బుక్ వాడికి ఇచ్చేసి శ్రీనుకి, నువ్వు ఇంగ్లీష్ది సపరేట్గా 3 మినిట్స్, కానీ వీడియో ముఖ్యం. ఫేస్బుక్ పర్వాలేదు, ఫేస్బుక్ నుంచి తీసుకోరు. కరెక్ట్గా నిన్న ఫస్ట్ 10 సెకండ్ నేను స్టార్ట్ అనగానే చేసేసాయి. ఇంగ్లీష్ అయిపోగానే